చూస్తున్నాం. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ లో డోర్స్ క్లోజ్ అయ్యాయని కేటీఆర్ అయితే క్లారిటీ ఇచ్చేశారు. ఇక వారి ప్లేస్ లో కొత్త వారికి అవకాశం ఉంది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పార్టీలోకి ఎంట్రీ లేదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. వీరి స్థానంలో కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తాము అంటూ కూడా స్పష్టం చేశారు. గ్రౌండ్ లో బీఆర్ఎస్ పార్టీకి మంచి పట్టు ఉంది అని, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 40% ఫలితాలు వచ్చాయని, కాంగ్రెస్ పార్టీకి భయం మొదలైందని ఆయన పేర్కొన్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికలు పెట్టడం లేదు అంటూ కూడా కామెంట్స్ చేశారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని గతి పట్టింది అంటూ కూడా కేటీఆర్ పేర్కొన్నారు. మొత్తానికైతే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ అయితే డోర్స్ క్లోజ్ చేసినట్టుగా ఆయన స్పష్టం చేశారు. ఇక వారి స్థానంలో మరి కొంతమంది కొత్త వారికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా ప్రకటించారు. మొత్తానికైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటూ తేల్చుకోలేని స్థితిలో అయితే ఉన్నారు. గతంలో కూడా కేటీఆర్ ఇదే వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అటు ఆడా కాదు ఇటు మోగా కాదు అన్నట్టుగా ఉన్నారంటూ కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దాన్ని ఉద్దేశిస్తూ కూడా ఇటీవల ఆయన క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే వారికి ఇకపై బీఆర్ఎస్ లో ఎంట్రీ లేదు అంటూ కూడా తేల్చి చెప్పేశారు.